అనీష్, మరి పాండురాజు ఎలా చనిపోయాడు? ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అర్జునుడు పుడతాడు. ఎప్పుడైతే పుడతాడో ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడతాయి. ఏమని? అర్జునుడు శివుడి బ్లెస్సింగ్స్ తో పాశుపతాస్త్రంతో పుడతాడు అని వినపడుతుంది. అంతేకాకుండా అర్జునుడు పరశురాముడితో సమానమైన అని తెలుసుకుంటారు. ఆ మాటలు విన్న కుంతి ఇంకా పాండురాజు ఆనందంతో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మాద్రి పాండురాజు దగ్గరకు వచ్చి నాకు సంతానం కావాలని కోరుకుంటుంది. అప్పుడు మాద్రి వెళ్ళి కుంతి మంత్రంతో అడుగుతుంది, నేను ఇట్లా సంతానం చేయాలని అనుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు అశ్విని దేవతల్ని పిలుస్తుంది. అశ్విని దేవతలు మాద్రికి 2 కవల పిల్లల్ని ప్రసాదిస్తారు. వాళ్ళే నకుల సహదేవుడు. యుధిష్ఠుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు, వీళ్ళని పంచపాండవులు అని అంటారు. ఒకరోజు పాండురాజు ఇంకా మాద్రి తోటలో నడుస్తూ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే పాండురాజు మాద్రిని చూసి ఇంప్రెస్ అయిపోతాడు. కింద ముడి పెట్టిన శాపం గురించి మర్చిపోయి పాండురాజు మాద్రితో కలుస్తాడు. అక్కడికక్కడే పాండురాజు చచ్చిపోతాడు. పాండురాజుతో మాద్రి కూడా కలిసి చిత్తులో మరణిస్తాడు. అక్కడ ఉన్న ఋషులు కుంతిని ఇంకా పంచపాండవుల్ని హస్తినాపురానికి తీసుకెళ్లిపోతారు. ఈ విషయం జరిగిందంతా భీష్ముడికి ఇంకా విదురుడికి ధృతరాష్ట్రుడికి చెప్తే వాళ్ళందరూ ఏడుస్తారు. అక్కడ చూసారు కదా నేను ఎట్లా మహాభారతం నేర్చుకున్నారో. మీరు నాలా నేర్చుకోవాలంటే ఆడండి లిపి.గేమ్. ఓకే అక్క, మళ్ళీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఓకే. పాండురాజు తోటకి ఎవరితో కలిసి వెళ్ళాడు? మాద్రితో. కుంతి భీముణ్ణి కనడానికి ఏ దేవుణ్ణి ఆహ్వానించింది? వాయుదేవుణ్ణి.